అందరికి నమస్తే. ఖమ్మం జిల్లా ప్రజలతోన ప్రభుత్వం చెడుగుడు ఆడుకున్నది. వాళ్ళ ప్రాణాలను ఫనంగా పెట్టింది గవర్నమెంట్. ఇదంతా వీళ్ళంతా ఏదో పోయి ఆడ పోయి నలుగురిని మాట్లాడి అదేదో మొత్తం పాలిటిక్స్ చేసి 24 hours కూడా ముఖ్యమంత్రి అడగకుండా వచ్చి ఏదో చేస్తే ఏదో అనుకున్నాం, ఏదో అయిపోతుంది. నిజమేమో వీళ్ళ మాటల్లో కొంత నిజాయితీ ఉందేమో. హెలికాప్టర్లు దొరకలేవంటే, హెలికాప్టర్ రాలేదంటే, వాతావరణం పడుతుంది కాబట్టి హెలికాప్టర్లు పోలేదంటే, ఇంకేమీ లేదంటే, మేమే అందరిని కాపాడినామంటే ఏమో కొంత నిజం ఉందేమో. ప్రభుత్వం మాత్రం ఎందుకు వదిలేస్తారు జనాలన్నని అనుకున్నాను నేనైతే. కానీ ఈ లెటర్ చూసిన తర్వాత అర్థమైంది, ప్రభుత్వము చెలగాడమాడింది వాళ్ళ ప్రాణాలతోన. ఎట్లా ఆడిందంటే, ఈ 2 చీఫ్ సెక్రటరీ, మన గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి సెంట్రల్లో లేఖ రాసిండ్రు. ఏమని రాసింది తెలుసా? వాళ్ళు ఎప్పుడు రాసినట్టే 3వ తారీఖు నాడు లేఖ రాసిండ్రు. 3 సెప్టెంబర్ 2024 3వ తారీఖు నాడు వచ్చిన లెటర్ ఇది ఇక్కడ చీఫ్ సెక్రటరీకి. ఇప్పటిదాకా లేఖ కూడా బయట పెట్టలే, గవర్నమెంట్ చెప్పలే. కానీ ఆ లేఖలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది తెలుసా? చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రభుత్వం డొల్లతనం అంతా బయటపడ్డది. ఏం చేసినట్టే వాళ్ళు 30వ తారీఖు నాడు ఇక్కడ నుంచి సమాచారం ఇచ్చారట. ఎవరిచ్చిన సమాచారం? స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, అది 24 hours ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళి సెంట్రల్కు ఇచ్చిరాడు. చూసినరా? సెంట్రల్కు వీళ్ళు 30వ తారీఖు నాడే సెంట్రల్కు విషయం చెప్పిండ్రు. ఏమని చెప్పింది స్టేట్ గవర్నమెంట్? ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సేమ్ వాతావరణ శాఖ ఏదైతే రెడ్ అలర్ట్ ఇచ్చిందో, వాతావరణ శాఖ ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో, ఆ వార్నింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ సెంటర్ చేరవేసింది. ఇక్కడ మహబూబాబాద్లో, వరంగల్లో, హన్మకొండలో, ములుగులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఖమ్మం ఏరియాలో. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక వర్షం పడే అవకాశం ఉంది, మీరు ఏమన్నా సాయం చేయండి, ఏర్పాట్లు చేయండి అని చెప్తే వాళ్ళు కూడా ఏర్పాట్లు చేశారంట. ఏం ఏర్పాట్లు చేశారు? సమ్ డిస్ట్రిక్ట్స్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, వరంగల్ అండ్ మహబూబాబాద్ ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో ఉన్నది ఉన్నట్టుగా స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సెంట్రల్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసింది తెలుసా? స్టేట్ రిపోర్టర్ హ్యావ్ బీన్ affected due to heavy rainfall and flood water. However, as per the establishment procedure, no formal situation report has been received so far the MHA control room. ఈ ఏంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA మినిస్టర్ హోమ్ మినిస్ట్రీకి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి వీళ్ళు తగిన ఫార్మాట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట ఇప్పటి వరకు కూడా. ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా 30వ తారీఖు నాడు, తర్వాత ఇప్పటి వరకు రిపోర్ట్ కూడా వేయలేదంట. అసలు ఏమైంది ఖమ్మంలో, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇప్పటిదాకా అసలు రిపోర్ట్ చేయలేదంట. అయితే వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? టు అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ద టోటల్ 7 teams NDRF అలాంగ్ విత్ బోట్స్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఫర్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్. ఫర్దర్ 02 IAF హెలికాప్టర్స్, 2 హెలికాప్టర్లు కూడా పంపించారట. అవి ఏమని? 2 హెలికాప్టర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ ద స్టేట్ ఫర్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ అండ్ బోత్ ద హెలికాప్టర్స్ ఆర్ అట్ స్టాండ్ బై అట్ హకీంపేట్ హైదరాబాద్. హైదరాబాద్లో 2 హెలికాప్టర్లు మేము అక్కడ పెట్టినాము. తర్వాత ఈ టీమ్స్ ఉన్నాయి కదా, NDRF టీమ్స్ 7 teams దింపినాము, బోట్స్ ఇచ్చినాము, బోట్స్ నీళ్ళుల్లో పోనీకే. మరి ఇవన్నీ ఏడికి పోయినాయి? అసలు వీళ్ళంతా ఏం చేసిండ్రు? ఒకవేళ వాన ఉంది, హెలికాప్టర్ లెవెలింగ్ సిచ్యువేషన్ ఉంటే కనీసం ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని సెంట్రల్ హోమ్ అఫైర్స్కి చెప్పాలి కదా. అసలు ఈ హెలికాప్టర్స్ ఇక్కడ ఉన్నాయా అక్కింపేటరా, లేకపోతే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడుకి పంపించారా వీళ్ళు? నాకు ఎందుకో అనుమానం వస్తుంది. పక్క రాష్ట్రంలో 8 హెలికాప్టర్లు తిరిగినాయి, 8 హెలికాప్టర్లు. అంటే ఇక్కడ ఖమ్మం జనం ఎడన పోనని చెప్పి విజయవాడకు పంపించారా అయింది కొంపదీసి. నాకు ఎందుకో బాగా కొడుతుంది ఇది. ఎందుకంటే ఓలే హెలికాప్టర్లు హెక్కింపేటలో ఉంటే ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఈ నేవీ హెలికాప్టర్లు అయినా ఇట్లాంటి హెలికాప్టర్లన్నీ కూడా ఈ వాన టైంలో, వాన వస్తున్న టైంలో, హెవీ వానలు కాదు కదా, వాన పడిపోయింది ఇక ముసురు, ఆ టైంలోనే పనిచేస్తాయి అవి. మరి చాలా డేంజరస్ వాతావరణం, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా పనిచేస్తాయి అవి. అంతకన్నా డేంజర్ సిచ్యువేషన్ అంటే బలమైన గాలులు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో ఉన్న గాలులు వచ్చినప్పుడు మాత్రమే అట్లాంటి హెలికాప్టర్లు పనిచేయమని చెప్పి నేను ఒక రిటైర్డ్ నేవీ అతనితో మాట్లాడితే చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఈ హెలికాప్టర్లు ఎక్కడ కూడా ల్యాండ్ కావు. పోనీ అక్కడ ఏదో భూమి పచ్చిగుంది, లేకపోతే హెలికాప్టర్ ల్యాండ్ కానీ జాగా లేదు, లేకపోతే అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ లేదు ఖమ్మంలో అని చెప్పనికే లేదు. అవి అసలు ల్యాండే కావు, వాళ్ళు ల్యాండ్ కారు.
వాళ్ళు కేవలం హెల్ప్ పైనే తిరుగుతా ఎవరెవరికి అన్నం కావాలి, ఏమైనా అన్నం పొట్లాలు వంచాలన్నా, రెస్క్యూ చేయాలన్నా, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలన్నా, ఇక్కడ నీళ్ళ మధ్యలో ఇరకపోయినరా వాళ్ళని ఎత్తుకపోవాలన్నా, అంతవరకే ఆ హెలికాప్టర్లు చేసే పని. మరి ఈ 2 హెలికాప్టర్లు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఖమ్మం ప్రజలతో ఆడుకున్నది ప్రభుత్వం. ఇప్పుడు ఆ 2 హెలికాప్టర్లు ఏపీకి పంపించిరా ఇందుకు కొంపదీసి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడిండు, ఇక్కడలతో కూడా మాట్లాడితే ముందే ప్యాకప్ చేసి పంపించండి. అయింది ఆదివారం నాడు ఆయన ఎటుపోయినా తెలియదు కదా, కొంపదీసి ఆదివారం నాడు మామూలు చూసుకుంటారులే అని చెప్పేసి పంపించేసిండు. అయింది ఆ బోట్లు గీట్లు మొత్తం. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన బోట్లు ఉన్నాయి ఇక్కడనే, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 7 టీమ్స్ అంట. అసలు మన దగ్గర జిహెచ్ఎంసీ బోర్డ్స్ ఉంటాయి, అదొక కథ. జిహెచ్ఎంసీ ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి జనాలను రక్షించడానికే దాదాపు 100కు పైన బోర్డ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలా. ఆ బోర్డ్స్ తీసుకొని పోయినా రక్షించే వాళ్ళు. అసలు బోర్డ్స్ తీసుకపోలే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన హెలికాప్టర్లు తీసుకపోలే. ఆ హెలికాప్టర్లు వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఏడిపోయిన హెలికాప్టర్లు? ఇప్పుడు హెలికాప్టర్లు ఏడికి పోయినాయి? జనానికి సమాధానం చెప్పాలి. తప్పిదారి తక్కువ మంది చచ్చిపోయినారు. అదే కనుక రాత్రిపూట వస్తే, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రాత్రిపూట వస్తే శవాల దిబ్బలు రాల్చి వస్తున్నాయి మన ఖమ్మంలో వీళ్ళు చేసిన అలసత్వానికి. వాతావరణ శాఖ హెచ్చరికలు తెలియదేమో అనుకుంటే తెలుసు, ఆల్రెడీ సెంట్రల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాతావరణ శాఖ హెచ్చరికలు ఇట్లా ఉంది పరిస్థితి అని. చూడు ఎంత మోసం చేసింది గవర్నమెంట్. ఇక ఇంతకన్నా మోసం ఇంకొకటి ఉంటుందా? జనాలను మోసం చేస్తారా మీరు? ఇక ఇంకొకటి ఉంది చూడండి, వీళ్ళు ఎంత దారుణం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మొన్న కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు 1345 కోట్లు దీనిలో ఉన్నాయి, ఎస్డిఆర్ఎఫ్లో ఉన్నాయి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో ఉన్నాయి. స్టేట్ చేర్చాల్సిన, స్టేట్ కూడా ఇవ్వాలి షేరు, స్టేట్ షేర్ ఇవ్వలే. ఎంత ఇవ్వలేదు వీళ్ళు? ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ సెంట్రల్ షేర్ ఎస్డిఆర్ఎఫ్ అమౌంటింగ్ 208 crores ఆఫ్ ద 2024-25 year డ్యూ టు రిలీజ్ సిన్స్ 1st June. 1వ తారీఖు జూన్ నెలలో 1వ తారీఖు నాడే సెంట్రల్ ది అమౌంట్ ఇచ్చేసిండ్రు. హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ రిలీజ్ nor submitted information relating to created of earlier released funds, interest earned, utilized certificate etc and mentioned is for part 3. ఇప్పటి వరకు ఆ డబ్బులు ఎక్కడ వాడుకున్నారా లేదా ఇప్పటిదాకా రిపోర్ట్ కూడా వేయలేదంట ఇంకా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్. ఇప్పటిదాకా ఖమ్మంలో ఏం జరిగిందో హోమ్ అఫైర్స్కు కనీసం రిపోర్ట్ చేయలేదు ఇప్పటిదాకా. 1వ తారీఖు నాడు వరదలు వచ్చినాయి, జనమంతా అల్లాడినరు. 2వ తారీఖు నాడు ఇబ్బంది పడ్డారు, 3వ తారీఖు నాడు ఇబ్బంది పడ్డారు, 4వ తారీఖు నాడు బురదలు ఇరుక్కున్నారు, ఇజ్జాలలో బురదలు ఉన్నారు. ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరిగిందో అసలు నయా పైసా అడగలేదంట. జనాలకు పైసలు ఇవ్వడానికి పైసలు అడగలే. ఆడ ఖమ్మంలో మాత్రం పొంగనాలు కొట్టినరు ఒక్కొక్కరు. ఏమని పొంగనాలు కొట్టినరు అంటే 2000 కోట్లు కేసీఆర్ ఇవ్వాలి, ఇది ఒక జాతీయ విపత్తుగా గుర్తించాలి, దీనికి 5000 కోట్లు అయితే 2000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవి వీళ్ళు ఆడిన డ్రామాలు. వీళ్ళ కథలు ఏడబడబడ్డాయంటే వీళ్ళ నవ్వులాట చూసినే బయటపడాయి. వీళ్ళ నవ్వులాటలు చూసినారు. ఆడ పోయి జనాలంతా ఇబ్బందులు ఉంటే పెద్ద యాక్షన్ కొట్టి తర్వాత నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. ఎంత విచిత్రం అంటే ఒక బాధ్యతగా ఉండాల్సిన మనుషులు చేయాల్సిన పని ఇది. ఇది చూడండి ఒకసారి, మీకు సౌండ్ కూడా పెడతా చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. ఇంత నవ్వుకుంటా ఒక కామెడీ జోక్. జోకులు వేసుకుంటా పోతున్నారు ఖమ్మంలో. ఆన్నే చూసిన తర్వాత ఆ బురదల ఆడిడు చూసి ఎవరితో మాట్లాడారు కదా, మాట్లాడిన తర్వాత ఇది సీన్ ఖమ్మంలో. ఇంకా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి పోతుంటే పాయింట్ మీద నడుముకి ఇస్తున్నాడు. పరాజకాలు ఆడుతున్నారు, నవ్వుకుంటూ పోతున్నారు వాళ్ళు. జనాలను చూస్తే, ఖమ్మం జనాలను చూస్తే నవ్వు వచ్చింది వీళ్ళకి. ఖమ్మం జనాలను చూస్తే వీళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. మంచిగా అయింది ఖమ్మంలో అనుకుంటున్నారా, లేకపోతే జనం ఎవరి పాపన వాడేపోతారు అనుకుంటున్నారా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. హెలికాప్టర్లు ఎక్కడ పోయినాయి? ఏపీకి ఇట్లా పంపించినరా మీరు? లేకపోతే ఇక ఏంది అసలు మీ ప్లాన్ ఏంది, మీ కథ ఏంది? ముంచేద్దాం అనుకున్నారా? ఖమ్మాన్ని మొత్తాన్ని ముంచేద్దాం ఒకసారి అనుకున్నారా? దీని మీద ప్రజలు కూడా స్పందించాలి. ఈ వీడియో కింద కామెంట్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.